పప్పి ఇలా పండుకుంటే హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. ఇంపైరిన్ సిరప్ తాపాను. ఈ పప్పి సపరేట్గా పండుకుంది, మిగతా పప్పీలను విడిచిపెట్టి. ఇదిగో యాక్టివ్గా ఉన్న పప్పి. హాయ్ అండి అందరికీ, అంజీ విజయానికి స్వాగతం. మీరు చూస్తున్నది పప్పీకి ట్రీట్మెంట్. ఈరోజు మామనార్ వెళ్ళి పప్పీ కోసం అనగా డాగ్ కోసం హిమాలయ కంపెనీ నుండి ఇంపైరిన్ సిరప్ తీసుకొచ్చాను. వెటర్నరీ డాక్టర్ గారి సలహా మేరకు ఈ సిరప్ను తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఈ డాగ్స్ కానీ పప్పీస్ కానీ నా దగ్గర ఉన్నటువంటివి ఫుడ్ సరిగా తీసుకోవడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాయి తీసుకోవడానికి, విముక్త చూపుతున్నాయి. అంతకంటే ముందు ఒక వారం 10 రోజుల క్రితం నేను వచ్చేసరికి ఫుడ్ కావాలని నా వెంబడి వచ్చేవి. ఇప్పుడేమో అక్కడనే ఉండి దగ్గర కూడా రావడం లేదు. కారణం ఏమిటంటే అవి ఫుడ్ తీసుకోవడం లేదు. మరి డైజెషన్ అవుతుందా లేదు అనేది కూడా నాకు కూడా తెలియడం లేదు. ఎందుకో కానీ ఫుడ్ తీసుకోవడం లేదు. తర్వాత వాటి కళ్ళు కూడా కొద్దిగా ఎర్రబడ్డాయి. నాకు అనిపించింది ఏమిటంటే ఆ డాగ్స్ కానీ పప్పీస్ కానీ జ్వరము వచ్చింది, ఆ కళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి నేను ఏమనుకున్నానంటే పప్పీకి డైజెషన్ కావడం లేదు, జ్వరము ఉంది, ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి. ఈ కారణాల చేత ఆ పప్పీ కానీ డాగ్ కానీ ఫుడ్ తీసుకోవడం లేదు. అందుకే వెట్ డాక్టర్ సలహా మేరకు ఈ హిమాలయ కంపెనీ నుంచి ఇంపైరిన్ ఈ మెడిసిన్ తీసుకొచ్చాను. ఇది అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, లిక్విడ్ 30 ml. అయితే పప్పీస్ వాటి బరువును బట్టి వాటి మనసును బట్టి ఆ ప్రకారం ఎంఎల్ ఇవ్వాలని చెప్పారు డాక్టర్ గారు. చిన్న పప్పీస్కు 1 month 2 month అయితే 1 ml, తర్వాత కొద్దిగా పెద్దగా అయితే 2 ml, అట్లా వాళ్ళ ఏజ్ని బట్టి బరువును బట్టి ఇవ్వాలని చెప్పారు. ఇదిగో ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు. గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, ఈ మెడిసిన్ ఉంది సిరప్. అయితే మనం ఎనిమల్స్కు అనగా డాగ్స్ కానీ గోడ్స్ కానీ షీప్స్ కానీ ఏవైనా మనం మెడిసిన్ వేసేటప్పుడు, వెట్ మెడిసిన్ వేసేటప్పుడు డాక్టర్ గారి సలహా ప్రకారమే వేయాలి. మనుషులకైనా సరే మనం సొంత ప్రయత్నాలు అనేవి చేయకూడదు. ఎందుకంటే కొన్ని నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట, అది అవుతుంది. మన సొంత ప్రయత్నం అనేది చేయకూడదు. డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే మనం మెడిసిన్స్ తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే అనుకోకుండా ఏమన్నా రియాక్షన్ అయిందనుకో దానికి మళ్ళీ మనం ఏం చేయనికి రాదు, మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తతోటి ఈ సిరప్ను మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ కుక్క పిల్లలు కానీ డాగ్స్ కానీ ఈ చలి తీవ్రత ఈ జనవరి నెలలో ఎక్కువగా ఉంది. దాని నుండి ఆ చలి నుంచి తర్వాత జ్వరము వచ్చినట్లు నాకు అనిపించింది. అవి ఎక్కడ కూడా సేఫ్గా లేనట్లు అనిపించింది. ఇంట్లోకి వస్తే ఇబ్బంది, 1 2 కాదు, దాదాపు 8 డాగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాటికి పక్కనే చిన్న గుడారంలాగా ఇంటి ముందు బాల్కనీ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంది, అక్కడ పండబెడతాను ఆ ఓపెన్ ప్లేస్లో. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కదా, ఆ తీవ్రత నుంచి వాటికి ఇబ్బంది అవుతుందని నేను గ్రహించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మందును ఆ పప్పీకి కానీ డాగ్ కానీ వేద్దాం. మరి ఏ విధంగా వేస్తానో ఈ వీడియో ద్వారా మీరు చూడండి. ఏయ్ పప్పీ జర ఇది ఇంకు పిల్ల. ఇది ఎంత వరకు ఉందా బాబు? 1 కెమెరా ఇట్లా మంచిగా పెట్టు. ఈ పప్పి నిన్నమొన్నటి వరకు చాలా సుస్థలో ఉండే, అనారోగ్యంతో ఉండే. డాక్టర్ గారు వేరే మెడిసిన్ ఇవ్వడం వల్ల దానికి వేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంది. దా దా
ఇది కొద్దిగా నయమైంది, కానీ దీనిది మిగతా కుక్కలకు అంటుకున్నట్లుంది. ఇగో ఇప్పుడు ప్రస్తుతం ఇది యాక్టివ్గానే ఉంది. నిన్న మొన్నటి వరకు ఆయాసంతో చాలా ఇబ్బంది పడేది, దగ్గరకు రావాలంటే కూడా వచ్చేది కాదు. ఇక చూడు, ఏయ్ నడు, కొద్దిగా 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 కొంచెం కొంచెం దగ్గు కూడా ఉన్నట్లుంది. ఇంకా కుడు ఇది 0.5 ml, మళ్ళీ 0.55 ml తర్వాత వేద్దాము. పూర్తిగా అయితే వస్తలేదు. దండి ఇక్కడ వెనక్కి ఇది అక్కడ అక్కడ వాడుకో, అక్కడ వా ఇదండి కనిపిస్తుంది కదా, మంచి దగ్గరది ఇట్లా. దా వెనక్కి అట్లా దా దా జర వెనక్కి జరు కదా, పక్క జరగండి అయి తక్కువ పక్క జరు దా ఇక్కడ రావే లిల్లీ ఆగు తెలుసుకుంటా కట్టి గొలుసాడు అది ఇంత దాన్ని ఆడ పైన స్టాప్ చేసినా. వస్తుంది బంద్ చేయి. భయపడుతుంది. పప్పి ఇలా పండుకుంటే హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. మెడిసిన్స్ ఇచ్చాను, ఇంకా క్యూర్ కాలేదు. ఇంపైరిన్ సిరప్ తాపాను. దా లేవలే కలుస్తుంది. హెల్త్ కండిషన్ బాగలేదు. ఈ పప్పి సపరేట్గా పండుకుంది, మిగతా పప్పీలను విడిచిపెట్టి. ఇదిగో యాక్టివ్గా ఉన్న పప్పీలు, ఈ 3 ఒకే తల్లి పిల్లలు. ఈ 2 పప్పీలు యాక్టివ్గా ఉన్నాయి, ఇవి కూడా సీరియస్గా ఉండే క్యూర్ అయినాయి. ఇది ఇంకా క్యూర్ కాలేదు.